నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ ఆయుర్వేద డైటీషియన్. మీరు క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు అందరికీ అఫోర్డ్ చేయగలిగే ప్రైస్‌లో చాలా రీజనబుల్ ప్రైస్‌లో కొత్త మొత్తం కంప్లీట్ న్యూ ప్యాటర్న్ స్టార్ట్ చేశాము. సో, మంచి ఛాన్స్ మిస్ చేసుకోకండి. క్లాసెస్ నేనే తీసుకుంటాను. సో, ఆ టెన్షన్ కూడా వద్దు. మన దగ్గర ఆయుర్వేద డైట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో, మిస్ చేసుకోకండి ఛాన్స్. చాలా బావుంటుంది డైట్ ప్లాన్స్. సో, డెఫినెట్‌లీ తప్పకుండా మీకు ఏది కావాలనుకున్నా మెసేజ్ చేయొచ్చు. లేదా కాల్ చేయొచ్చు. సో, టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ ఒక్కటే కాదండి. ప్రాబ్లమ్ ఇక్కడ ఏమవుతదంటే బెల్లీ ఫ్యాట్ ఇప్పుడు ఇండియన్స్‌లో ఎవరికి చూసుకుంటున్నా ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి కానియండి, మగవాళ్ళకి కానియండి పొట్ట ఎక్కువ ఉందంటే మనకు కనిపించే పొట్టలో ఎంతుందో మనకు కనిపించని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను మీకు ఒక ఐడియా ఇస్తాను చూడండి. విజరల్ ఫ్యాట్. అట్లా విజరల్ ఫ్యాట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనమాట. హార్ట్‌కి ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో, చాలా ఇష్యూస్ ఉంటాయి. అట్లా పొట్ట ఎక్కువ ఉందంటే మళ్ళీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్సులిన్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మనకి ఓన్లీ దీని ద్వారా మనకి ఇంకొక 10, 15 ఇష్యూస్ బీపీ రావడం, మనకి అట్లనే కంటిన్యూయస్‌గా ఇన్సులిన్ ఇష్యూస్ ఉంటే థైరాయిడ్ ఇష్యూస్ లాగా రావడం, హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం, డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్‌లోకి వెళ్ళడం, ఇట్లా రకరకాల ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎప్పుడైనా సరే పొట్ట ఎక్కువగా ఉండడం మంచిది కాదు. ఈ సెకండ్ పాయింట్. విమెన్‌లో చూసుకుంటే డెలివరీ తర్వాత చాలా మందికి ఇట్లా డీఆర్ ఇష్యూస్ ఉంటాయి. డయాస్టసిస్ రెక్టై ఇష్యూస్ ఉంటాయి. ఆ గ్యాప్ పెరుగుతది కదా! మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి యోగాలో. కోర్ స్ట్రెంథెనింగ్ ఫుల్ బాడీలో కోర్ స్ట్రెంథెనింగ్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే ఆ గ్యాప్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో, మనందరికీ ఇది తగ్గాలి. పొట్ట తగ్గాలి అండ్ స్ట్రెంథెన్ అవ్వాలనమాట. ఫ్రమ్ ఇన్‌సైడ్ కోర్ స్ట్రెంథెన్ అవ్వాలి. అప్పుడు లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా చాలా చాలా మంచిది. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికైనా, మనకి స్ట్రెంగ్త్ పెరగడానికైనా సరే. సో, అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. సో, నేను ఇప్పుడు మీకు కొన్ని చూపిస్తాను. స్ట్రెంగ్త్ కోసం చేస్తున్నాం కాబట్టి కొన్ని రకరకాలు చూపిస్తాను. మీకు బ్లోటింగ్ తగ్గేదన్నీ చూపిస్తాను. ప్రాక్టీస్ చేసుకోండి రెగ్యులర్‌గా. డౌన్. రిలాక్స్ ఉంచుకోండి. మొత్తం కంప్లీట్ రిలాక్స్. అప్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నడుము నొప్పి ఉన్నా, మెడల నొప్పి ఉన్నా, నెక్ ఎప్పుడు ఇట్లా లిఫ్ట్ చేయకూడదనమాట. సో, మీరు లిఫ్ట్ చేయకుండా అన్నీ చేయొచ్చు. సో, లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తారు? నడుము నొప్పి లేదా బ్యాక్ పెయిన్ అట్లా నెక్ పెయిన్ ఉంటే ఈ ఆసనం తీసుకోండి. మిగతా వాళ్ళందరూ ఇంటర్లాక్ తీసుకొని రైట్ హ్యాండ్ అప్, బెల్లీ బటన్ చూసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలా 20 రౌండ్స్ తీసుకోండి. మళ్ళీ ఒక్క 2 seconds to 5 seconds రిలాక్స్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఇటు సైడ్ కూడా 20 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. స్లోగా సెంటర్ రిలాక్స్, స్లోలీ సెంటర్ రిలాక్స్. ఇప్పుడు చాలా స్లోలీ పైనకి తీసుకోండి. అగైన్ నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటేనేమో సీజర్స్ ఇచ్చేసేయండి. ఓపెన్ క్లోజ్. మిగతా వాళ్ళందరూ ఇంటర్లాక్ తీసుకొని చాలా స్లోగా క్రంచ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 10 to 20 రౌండ్స్ ఇవ్వండి. ఒకేసారి 20 రౌండ్స్ ఇవ్వలేకపోతే 10 రౌండ్స్ రిలాక్స్ అండ్ మళ్ళీ చాలా స్లోగా ఇంకొక 10 రౌండ్స్ ఇచ్చేసాం. స్లోలీ సెంటర్ ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్సేషన్ ఇచ్చి మళ్ళీ అప్. మనకు తెలుస్తూ ఉంటుంది అసలు ఇట్లా పొట్టలో చేస్తూ ఉంటాము. చాలా మంచిగా ఇలా తెలిసేటప్పుడు 6 ఇది 20 రౌండ్స్ తీసుకోండి. అగైన్ మనకి బొత్తి పొట్టలో పైన పొట్టలో అంతా మనకి క్లియర్ పడుతూ ఉంటుంది ప్రెషర్. సో, స్లోగా స్లోలీ రిలాక్సేషన్ తీసుకొని ఇప్పుడు చాలా స్లోగా సేతుబంద్ ఆసన ఇద్దాము. నెక్ డౌన్. ఇన్హేల్. నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. స్లోగా తీసుకొని చాలు. ఎక్స్హేల్. చాలా స్లోగా పైకి. నెక్ అండ్ బ్యాక్కి కూడా యాక్చువల్ చాలా మంచిది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇష్యూస్కి, కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి అన్నిటికీ చాలా చాలా మంచి ఆసన. ఏ ఆసనకైనా సరే మనము ఒక పర్పస్తో చేస్తున్నా దానికి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇది హార్ట్కి కూడా చాలా మంచిది ఆసన. ఇన్హేల్. ఎక్స్హేల్. ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచి తర్వాత చాలా స్లోగా స్టెప్ బై స్టెప్ బయటికి రండి, కిందికి రండి. మళ్ళీ ఇన్హేల్. నెక్ డౌన్. ఎక్స్హేల్. పైకి. చాలా స్లోగా డౌన్. మళ్ళీ ఇన్హేల్.
ఎక్స్హేల్ స్లోలీ పైకి. ఇది ఒక 10 రౌండ్స్ వరకు తీసుకోవచ్చు మీ కంఫర్ట్. 5 రౌండ్స్ టు 10 రౌండ్స్ మినిమం తీసుకోండి, సరిపోతుంది. స్లోలీ సైడ్. ఇట్లా మనకు 100 రకాల ఆసనాస్ ఉంటే నేను మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నాను కదా. సో స్లోలీ ఫార్వర్డ్ వచ్చేసి స్లోలీ టేబుల్ పొజిషన్లో, స్లోలీ టేబుల్ పొజిషన్లో నుంచి ప్లాంక్ పొజిషన్ రండి. పల్లకాసన నుంచి శిశువాసన, చైల్డ్ పోజ్. మళ్ళీ చాలా స్లోగా పలక్, ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచండి. స్లోలీ చైల్డ్. ఇవన్నీ బిగినర్ కూడా చేసుకునేలాగా చూపిస్తున్నాను నేను మీకు. మళ్ళీ చాలా స్లోగా పలక్. మీకు ఇంకా కొంచెం ప్రాక్టీస్ పెరిగిన కొద్దీ ఇది 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తర్వాత పలకాసనలోనే స్లోలీ నీ టు ఎల్బో. 1 2 3 4. మళ్ళీ స్లోగా అధోముఖ. మళ్ళీ స్లోలీ ప్లాంక్, చాలా స్లోగా రిలాక్స్. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ పలకాసన్. 1 2 3 4. మళ్ళీ అధోముఖ. మళ్ళీ చాలా స్లోగా ప్లాంక్, చైల్డ్. తర్వాత స్లోగా రిలాక్స్. ఇది మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక టీచర్తో చేస్తే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం క్లాసెస్లో 1 అవర్ మీకు తెలిసే ఉంటాయి కదా క్లాసెస్ ఎలా ఉంటాయని. మన దగ్గరికి రాగానే ఎందుకు తగ్గిపోతున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఇంతకుముందు చాలా దగ్గరికి వెళ్ళాను మేడం, నాకు ఎక్కడ తగ్గలేదు, మీ దగ్గరికి రాగానే ఎలా తగ్గింది అని అడుగుతారు. మనం ఫుల్ బాడీ చేపేస్తాం క్లాసెస్లో. బ్రీతింగ్ ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, ఆసనాస్, రకరకాల ఆసనాస్ ఫుల్ బాడీకి రిలేటెడ్ ఉంటుంది. సో అందులో ఫ్లోస్ ఉంటాయి, స్ట్రెంగ్త్, మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ డ్రిల్స్ చూపిస్తాను. ఇవన్నిటితో పాటు మనకి ముద్రాస్ ఉంటాయి. సో ఇన్ని రకాలు కంటిన్యూస్గా, ఇదంతా ఒక రోజులో ఒక 10 నిమిషాల్లో నేర్చుకునేది కాదు కాబట్టి ఎవ్రీడే ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో అందుకనే అప్రోచ్ చాలా బాగుంటుంది. సో బాడీ బాగా తీసుకోగలుగుతుంది. సో దాంతోపాటు చాలా మంది డైట్ కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకొకటే సరే ఈజీ అప్రోచ్ కదా. సో మనం డైట్స్లో కూడా ఏ పూట ఏం తినాలి అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి అనమాట. అండ్ రెగ్యులర్గా తినేదే ఉంటుందండి ఎవరు. ఎందుకంటే ఎప్పుడు నేను బయటకు ఎక్కడికి వెళ్ళిన ఇంటర్వ్యూస్కి మీరేం తింటారు మేడం అని అడుగుతున్నారు. ఎందుకంత ఆశ్చర్యపోయి అడుగుతున్నారు. నార్మల్ కూరలే తింటాం, ఇంకేం తింటాం అంటే గ్రెయిన్స్ మారుతూ ఉంటే ఇంకా డిపెండింగ్ ఆన్ ద హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్తా ఉంటే అందరు అవునా అంటున్నారు. సో సింపుల్గా ఉంటుందండి, మీకు ఏదో సడన్ చేంజ్ లాగా ఉండదు. మీరు తినే రైస్ బదులు మేబీ ఇంకొక గ్రెయిన్ ఉంటుంది. మీరు ఎలాంటి కూరగాయలు తినాలి, ఒక ప్రోటీన్ సోర్స్ ఉండాలి, ఒక ఫైబర్ సోర్స్ ఉండాలి, అండ్ దీంట్లో అన్ని రకాల వైటమిన్స్ రావాలి. సో ఇవన్నిటి కలిపి ఉంటుంది. మన దగ్గర పిచ్చిగా ఫ్యాట్ డైట్స్ అయితే నేను ఇవ్వను. చాలా ఈజీ 10 కిలోలు తగ్గించడం ఒక మనిషిని, కానీ ఎన్ని తగ్గాయో అంతకంటే ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే హెల్తీగా తగ్గాలి. మన బాడీని మనం అర్థం చేసుకొని మనం హెల్త్ని పెంచుకుంటూ మంచిగా చేసుకుంటూ ఫ్యాట్ అనేది కరుగుతూ ఉండాలి. సో అదే మనం చేస్తాం. సో తప్పకుండా మీరు ఛాన్స్ ఉంటే మిస్ చేసుకోకండి, కొన్ని స్లాట్సే ఉంటాయి. ఓం నమః శివాయ.